వ్యాప్కోస్ రిక్రూట్మెంట్ 2024 సో వ్యాప్కోస్ లిమిటెడ్లో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అండి. సో ఈ వీడియో వచ్చేసి జాబ్ వేకెన్సీ 2023 జాబ్ నోటిఫికేషన్ ఇంకా లేటెస్ట్ జాబ్స్ అప్డేట్స్ ఇన్ తెలుగు. ఇక్కడ రీసెంట్గా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో దీంట్లో చాలా వేకెన్సీస్ ఎక్స్పీరియన్స్ బేస్డ్ ఉన్నాయి. సో కొన్ని వేకెన్సీస్ మాత్రం ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు. సో ఇక్కడ ఈ వేకెన్సీ వచ్చేసి ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ బేసిస్ జాబ్ అండి. సో ఫిక్స్డ్ టర్మ్ basis on relating to project implementation of support consultant PISC for Uttarakhand Power Corporation Limited. So UPCL లో ఇక్కడ లొకేషన్ వచ్చేసి పవర్ సైట్స్ అండ్ ఉత్తరాఖండ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అండి. సో ఉత్తరాఖండ్లో ఒకవేళ సెలెక్ట్ అయితే ఉత్తరాఖండ్లో మీకు పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ కండిషన్స్ వచ్చేసి ఇక్కడ ఫిక్స్డ్ టర్మ్ బేసిస్ అండి. సో ఇక్కడ డిఫరెంట్ వేకెన్సీ ఉన్నాయి. సో ఇక్కడ ఫస్ట్గా అండర్ గ్రౌండ్ కేబుల్ టీమ్ లీడర్. సో ఈ పర్టికులర్ వేకెన్సీస్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి ఎలక్ట్రికల్ డొమైన్లో అండ్ 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ ఇక్కడ కొన్ని వేకెన్సీస్కి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు, అది లాస్ట్లో చూద్దాము. ఇక్కడ సబ్స్టేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ లైన్ ఎక్స్పర్ట్. సో దీంట్లో బీటెక్ మీరు చేసి ఉండి ఇంకా 8 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండి 33/11 kV సబ్స్టేషన్లో మీకు ఒకవేళ ఎక్స్పీరియన్స్ డిజైన్ కన్స్ట్రక్షన్ ఆగ్మెంటేషన్ రిహాబిలిటేషన్. సో ఈ ఎక్స్పీరియన్స్ బేస్డ్ జాబ్ అండి. అండ్ ఇక్కడ బీటెక్ ఎలక్ట్రికల్ డొమైన్లో చేసి ఉండాలి. అండ్ ఇక్కడ సివిల్ ఇంజనీర్ ఎక్స్పర్ట్ నేషనల్. ఒకవేళ బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ స్ట్రీమ్లో మీరు చేసి ఉండి మీకు ఎక్స్పీరియన్స్ 7 years ఆఫ్ కన్సల్టింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఫినాన్స్ ఎక్స్పర్ట్ నేషనల్ సిఏ చేసి ఉండి 7 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎన్వైర్మెంటల్ స్పెషలిస్ట్ నేషనల్. సో ఇక్కడ ప్రిఫరబుల్లీ మాస్టర్ డిగ్రీ ఆర్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎన్వైర్మెంటల్ సైన్స్ ఉండాలి, ఇంకా 8 years ఆఫ్ రెలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, అప్పుడు మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ సోషల్ సేఫ్ గార్డ్ స్పెషలిస్ట్. ఇక్కడ సోషల్ సేఫ్ గార్డ్ స్పెషలిస్ట్కి మీకు డిగ్రీ ఉండాలి, యూనివర్సిటీ డిగ్రీ. ఇక్కడ వచ్చేసి ఆంథ్రోపాలజీ, సోషల్ సైన్సెస్, ఇంకా డెవలప్మెంట్ ఎకనామిక్స్, డెవలప్మెంట్ ఆఫ్ హ్యూమన్ జియోగ్రఫీ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్స్, ప్రిఫరబుల్లీ విత్ మాస్టర్స్ ఆర్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సోషల్ సైన్స్ ఫీల్డ్ విత్ 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు ఈ పోస్ట్కి, సోషల్ సేఫ్ గార్డ్ స్పెషలిస్ట్. ఇక్కడ జెండర్ స్పెషలిస్ట్. ఇక్కడ మినిమం మాస్టర్ డిగ్రీ ఉండాలి. మాస్టర్ డిగ్రీ వచ్చేసి ఉమెన్ స్టడీ సోషియాలజీ లేదా ఎకనామిక్స్ విత్ 7 years ఆఫ్ రెలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. సో మోస్ట్ ఆఫ్ ది వేకెన్సీస్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. కొన్ని వేకెన్సీస్ 2 వేకెన్సీస్ మాత్రం ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు. సో ఇక్కడ ఐటీ ఎక్స్పర్ట్ నేషనల్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ చేసి ఒకవేళ 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ మీకు ఐటీ సిస్టంలో. సో ఐటీ సిస్టంలో మీకు డెవలపింగ్ టూల్స్ మీద DBMS, ETL, ఇంకా డేటా ఇంటిగ్రేషన్ విత్ న్యూ ఆర్ ఎగ్జిస్టింగ్ ERF, MDM సిస్టమ్స్, ఈ పర్టికులర్ డొమైన్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఎక్స్పీరియన్స్ ఆఫ్ అట్లీస్ట్ 2 assignments in developing IT solutions and tools for project monitoring and project management including web and mobile based application on physical or cloud server. సో ఈ పర్టికులర్ డొమైన్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేసి లేదా MCA లేదా హైయర్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ చేసి 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ హెల్త్ సేఫ్టీ. సో ఇక్కడ హెల్త్ అండ్ సేఫ్టీ ఎక్స్పర్ట్ నేషనల్. సో ఇక్కడ ఈ పర్టికులర్ డొమైన్లో మీకు బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి, బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ద ఫీల్డ్ రిలేటెడ్ టు హెల్త్ అండ్ సేఫ్టీ మేనేజ్మెంట్ ఆర్ ఎనీ అదర్ డిగ్రీ విత్ సర్టిఫికేషన్ రిలేటెడ్ టు హెల్త్ అండ్ సేఫ్టీ ఇన్స్పెక్షన్ లేదా మేనేజ్మెంట్, recognized formal construction health and safety qualification, example IOHSH or any BOSH is preferred. సో ఇక్కడ ఈ పర్టికులర్ డొమైన్లో మీకు బ్యాచిలర్ డిగ్రీ ఉండి 8 years ఆఫ్ రెలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి ఎన్వైర్మెంటల్. సో ఎన్వైర్మెంటల్ హెల్త్ ఇక్కడ కన్సల్టెంట్ వేకెన్సీ అండి. ఎన్వైర్మెంటల్ అండ్ హెల్త్ అండ్ సేఫ్టీ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ నేషనల్ లెవెల్. ఇక్కడ బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి ఎన్వైర్మెంట్లో, ఇంకా 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇంప్లిమెంటింగ్ సేఫ్ గార్డ్ డేటా కలెక్షన్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ అట్లీస్ట్ 2 projects ఆఫ్ సిమిలర్ స్కేల్ అండ్ కాంప్లెక్సిటీ. సో ఈ పర్టికులర్ డొమైన్లో బ్యాచిలర్ డిగ్రీ వచ్చేసి ఎన్వైర్మెంటల్ సైన్స్ లేదా పబ్లిక్ హెల్త్ లేదా రిలేటెడ్ ఫీల్డ్స్లో మీకు బ్యాచిలర్ డిగ్రీ ఉండి ఎక్స్పీరియన్స్ విత్ బోత్ క్వాంటిటేటివ్ అండ్ క్వాలిటేటివ్ డేటా కలెక్షన్ అండ్ అనాలిసిస్, ఈ పర్టికులర్ డొమైన్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇంకా ఫ్లూయెన్సీ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ ఉండాలి. అడిషనల్ సర్టిఫికేషన్స్ ఆఫ్ EHS ఫీల్డ్ ఈజ్ ప్రిఫరబుల్. అండ్ నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి ఇక్కడ సోషల్ సేఫ్ గార్డ్ జెండర్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ వేకెన్సీ నేషనల్ లెవెల్ కన్సల్టెంట్ వేకెన్సీ. సో బ్యాచిలర్ డిగ్రీ వచ్చేసి సోషల్ సైన్స్ ఫీల్డ్లో ఉండాలి లేదా జెండర్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్స్లో ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలి. షుడ్ హ్యావ్ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇంప్లిమెంటింగ్ సేఫ్ గార్డ్ డేటా కలెక్షన్ అండ్ మేనేజ్మెంట్ ఫర్ అట్లీస్ట్ 2 projects ఆర్ సిమిలర్ స్కేల్ అండ్ కాంప్లెక్సిటీ, ఇంకా ఫ్లూయెన్సీ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ హిందీ ఉండాలి.
సో ఈ పర్టికులర్ డొమైన్లో మీకు బ్యాచిలర్ డిగ్రీ ఉండి 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ GIS కన్సల్టెంట్స్. సో GIS కన్సల్టెంట్స్కి ఇక్కడ మీకు డిగ్రీ ఇన్ జియోగ్రఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్స్ ఇంకా 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను చెప్పినట్టుగా ఇంతకుముందు ఈ పర్టికులర్ డొమైన్ 2 వేకెన్సీస్కి మాత్రం ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు. కమ్యూనికేషన్ ఆర్ కమ్యూనిటీ అండ్ స్టేక్ హోల్డర్ రిలేషన్స్ కన్సల్టెంట్, ఈ పర్టికులర్ డొమైన్కి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు, నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. సో ఇక్కడ డిగ్రీ ఉండాలి, బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఆర్ట్స్ లేదా కమ్యూనికేషన్ లేదా కామర్స్లో మీకు బ్యాచిలర్ డిగ్రీ ఉండి డెమాన్స్ట్రేటెడ్ సక్సెస్ ఇన్ పబ్లిక్ కమ్యూనికేషన్ అండ్ అవుట్ రీచ్ ఫర్ హైలీ కాంప్లెక్స్ ప్రాజెక్ట్స్. సో ఇక్కడ మీకు డొమైన్ నాలెడ్జ్ ఉండి ఈ ఆర్ట్స్ అండ్ కమ్యూనికేషన్స్లో మీకు డిగ్రీ ఉండి అండ్ ఇక్కడ నాలెడ్జ్ ఆఫ్ టెక్నాలజీస్ అండ్ అప్రోచెస్ ఆఫ్ లీడింగ్ రిమోట్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ అవేర్నెస్. సో కమ్యూనికేషన్ డిగ్రీ చేస్తే మీకు ఎలాగో ప్రాజెక్ట్లో మీరు ఇది చేయాల్సి వస్తుంది కాబట్టి రిమోట్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ మీకు నాలెడ్జ్ ఉండాలి. సో ఈ పర్టికులర్ డొమైన్ కమ్యూనికేషన్ కన్సల్టెంట్, స్టేక్ హోల్డర్ రిలేషన్స్ కన్సల్టెంట్, ఈ పర్టికులర్ డొమైన్కి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు. సో కాకపోతే బ్యాచిలర్ డిగ్రీ వచ్చేసి ఆర్ట్స్ ఆర్ కమ్యూనికేషన్ ఆర్ కామర్స్, ఈ పర్టికులర్ డొమైన్లో మీకు బ్యాచిలర్ డిగ్రీ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ ఎలా అప్లై చేయాలో కూడా చెప్తాను చివరిలో. సో ఇక్కడ లోకలైజేషన్ సపోర్ట్, నెక్స్ట్ వేకెన్సీ లోకలైజేషన్ సపోర్ట్ అండ్ డిస్క్లోజర్ కన్సల్టెంట్ నేషనల్ లెవెల్. ఇక్కడ బ్యాచిలర్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. బ్యాచిలర్ డిగ్రీ వచ్చేసి ఆర్ట్స్ లేదా కమ్యూనికేషన్ లేదా కామర్స్, ఈ పర్టికులర్ డొమైన్లో మీకు బ్యాచిలర్ డిగ్రీ ఉంటే అప్లై చేసుకోవచ్చు ఈ పోస్ట్కి. ఇక్కడ డిస్క్లోజర్ కన్సల్టెంట్స్, లోకలైజేషన్ సపోర్ట్ అండ్ డిస్క్లోజర్ కన్సల్టెంట్స్ వేకెన్సీ. ఇక్కడ రోల్ వచ్చేసి ప్రిపేర్స్ ఇంపాక్ట్ డిస్క్లోజర్ స్టేట్మెంట్స్ అండ్ అప్డేట్స్ ఫర్ ద ఎఫెక్టెడ్ కమ్యూనిటీ మెంబర్స్ అండ్ పబ్లిక్ స్టేక్ హోల్డర్స్ ఇన్ కల్చరల్లీ అప్రోప్రియేట్ మేనర్. సో ఇక్కడ ఈ రోల్ వచ్చేసి లోకలైజేషన్ సపోర్ట్ అండ్ డిస్క్లోజర్ కన్సల్టెంట్. ఈ రోల్ వచ్చేసి మీకు రిపోర్ట్స్ స్టేక్ హోల్డర్, పబ్లిక్ స్టేక్ హోల్డర్స్ నుంచి రిపోర్ట్స్ కలెక్ట్ చేసి మీరు అప్రోప్రియేట్ అథారిటీకి మీరు డిస్క్లోజ్ చేయడం జరుగుతుంది. సో దిస్ వర్క్ విల్ ఇన్వాల్వ్ యూసింగ్ ఎ వెరైటీ ఆఫ్ మీడియా and outreach channels to ensure that stakeholders are kept informed about the status of the project activities throughout the implementation. Also responsible for helps to support project responses to stakeholders concerns. So ikkada responsible for ensuring that project information is in the language and format appropriate for the affected community members. So idi localization support andi, మీరు మీడియాకి ఇంకా అఫీషియల్ అథారిటీస్కి మీడియేటర్గా ఇంకా ప్రాజెక్ట్స్ని మీరు రిపోర్ట్ని మీరు చూపించాల్సి ఉంటుంది. సో ఇది రూల్ ఆఫ్ లోకలైజేషన్ సపోర్ట్ అండ్ డిస్క్లోజర్ కన్సల్టెంట్. సో నెక్స్ట్ వేకెన్సీ రెసిడెన్షియల్ టెక్నికల్ సపోర్ట్ టీమ్. సో ఇక్కడ మేనేజర్, ఇక్కడ బీటెక్ చేసి ఉండాలి, బీటెక్ లేదా డిప్లొమా చేసి ఉండాలి, 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ ఇక్కడ 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి పవర్ సెక్టార్ లేదా పవర్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉంది. ఎబిలిటీ టు స్పీక్ లోకల్ లాంగ్వేజ్ విల్ బి బెనిఫిషియల్. సో ఈ పర్టికులర్ డొమైన్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే బీటెక్ వచ్చేసి పవర్ సెక్టార్లో ఉండాలి, అంటే ఎలక్ట్రికల్ డొమైన్లో ఉండాలి, లేదా డిప్లొమా ఉండి 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ సో ఇక్కడ మేనేజర్ రోల్ వచ్చేసి ప్రొవైడ్ ఫీల్డ్ సపోర్ట్, ఇన్పుట్ అండ్ కోఆర్డినేట్ ఆల్ టాస్క్, కోఆర్డినేట్ ఆల్ ప్రాజెక్ట్ ఆల్ యాక్టివిటీస్ విత్ UPCL టీమ్ లీడర్ అండ్ ఎక్స్పర్ట్స్, monitor project progress in field with photographs, details and non-compliance etc. So ఇది రోల్ ఆఫ్ మేనేజర్. ఇక్కడ ఇంకొక వేకెన్సీ ఉంది రెసిడెన్షియల్, ఇక్కడ టీమ్ మెంబర్ అండి. నెంబర్ ఆఫ్ వేకెన్సీ వచ్చేసి రెసిడెన్షియల్ సపోర్ట్ టీమ్ మెంబర్, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 4 ఉన్నాయి. సో బీటెక్ లేదా డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ అండ్ అట్లీస్ట్ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ పవర్ సెక్టర్, ఎబిలిటీ టు స్పీక్ లోకల్ లాంగ్వేజ్. సో బీటెక్ ఇక్కడ మీరు బీటెక్ లేదా డిప్లొమా విత్ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇది బీటెక్ వచ్చేసి ఎలక్ట్రికల్ డొమైన్లో. సో ఇక్కడ ఎక్స్పీరియన్స్ లేని వేకెన్సీస్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మీరు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళేసి మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ క్లియర్గా రాసున్నారు కట్ ఆఫ్ డేట్, ఏజ్ ఇంకా క్రైటీరియా వచ్చేసి 55 years లోపు ఉండాలి. అండ్ ఏజ్ అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి కట్ ఆఫ్ డేట్ ఆఫ్ ఏజ్ అండ్ ఎక్స్పీరియన్స్ 3/4/2024. సో కొన్ని వేకెన్సీస్కి ఎక్స్పీరియన్స్ లేదు. సో ఇక్కడ ఇది అఫీషియల్ వెబ్సైట్ అండి, అఫీషియల్ వెబ్సైట్ నుంచి అఫీషియల్ నోటిఫికేషన్. సో లింక్ వచ్చేసి నేను ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. సో ఇక్కడ ద మీర్ ఫ్యాక్ట్ దట్ ద క్యాండిడేట్ హెడ్ సబ్మిటెడ్ హిజ్ అప్లికేషన్. సో ఇక్కడ మీరు అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు CV ఉంటుంది, ఆ CV వచ్చేసి మీరు ఈ వెబ్సైట్కి వెళ్ళేసి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత
submit the duly filled in along with all the documents in support of the eligibility to email చేయాల్సి ఉంటుంది mmk@wapcourse.co.in లేదా rhm@wapcourse.co.in లేదా pwn@wapcourse.co.in with subject line వచ్చేసి name of the position, years of experience. ఇక్కడ లాస్ట్ డేట్ టు రీచ్ ద అప్లికేషన్ ఫామ్ వచ్చేసి 23/5/2024. సో ఇది ప్రొసీజర్ అండి. అండ్ ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ నుంచి మీరు CV డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాక మీరు ఇప్పుడు మనం ఇంతకుముందు చూసిన వేకెన్సీ వచ్చేసి ఎంగేజ్మెంట్ రెస్పెక్ట్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఇన్ ఫిక్స్డ్ టర్మ్ రిలేటెడ్. సో ఇక్కడ లాస్ట్ డేట్ అప్లై వచ్చేసి 23/5/2024. సో ఇక్కడ ఇది క్లిక్ చేయగానే CV ఫార్మాట్. సో ఇది CV ఫార్మాట్ అండి. ఇక్కడ CV ఫార్మాట్ ఇక్కడ క్లిక్ చేయగానే మీరు డౌన్లోడ్ అయిపోతుంది CV ఫార్మాట్. సో ఇక్కడ CV ఫార్మాట్ TNC అంటే ఇంతకుముందు చూసిన నోటిఫికేషన్. ఇక్కడ మనం చూసాం కదా నోటిఫికేషన్. ఆ నోటిఫికేషన్ TNC క్లిక్ చేయగానే నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ CV ఫార్మాట్ క్లిక్ చేయగానే డీటెయిల్ అప్లికేషన్ ఫామ్ మీరు డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి అప్లిక్ చేసి మెయిల్ చేయాల్సి ఉంటుంది ఇంతకుముందు చెప్పిన అడ్రస్కి. సో ఇక్కడ అప్లికేషన్ ఫామ్ పంపించాల్సిన ఈమెయిల్ అడ్రస్ వచ్చేసి mmk@wapcourse.co.in లేదా rhm@wapcourse.co.in pwn@wapcourse.co.in. సో లాస్ట్ డేట్ టు రీచ్ ద అప్లికేషన్ ఫామ్ వచ్చేసి 23/5/2024. సో ఇక్కడ పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది, ఇంకా వేరే ఎయిదర్ రిటన్ టెస్ట్ కానీ పర్సనల్ ఇంటర్వ్యూ కానీ ఉంటుంది. పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది బిఫోర్ రిటన్ టెస్ట్. సో ఇక్కడ డిస్క్లోజ్ చేయలేదు. ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు ద క్యాండిడేట్స్ SC, ST, OBC, PWD candidates if otherwise found suitable. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. యాజ్ పర్ ద రూల్స్ ద క్యాండిడేట్ షల్ బి ఎంగేజ్డ్ అగేన్స్ట్ అబోవ్ మెన్షన్ ప్రాజెక్ట్స్ ఓన్లీ. హౌఎవర్ దే ఆర్ లయబుల్ ఫర్ ద పోస్టెడ్ టు బి పోస్టెడ్ ఎనీవేర్ ఇన్ ఇండియా ఆర్ అబ్రాడ్ యాజ్ పర్ ద XNGs ఆఫ్ ది వర్క్స్ ఆఫ్ ది కంపెనీ. సో ఇక్కడ వ్యాప్కోస్ అనేది ఇంటర్నేషనల్ కంపెనీ. మీ ప్రయారిటీ బట్టి మీ ఎక్స్పీరియన్స్ బట్టి మిమ్మల్ని అబ్రాడ్ కూడా డిపెండింగ్ అపాన్ ద ప్రాజెక్ట్ పంపించాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఎన్షూర్ దట్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ రికగ్నైజ్ కంపెనీ వ్యాప్కోస్. లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను అఫీషియల్ లింక్. ఆ లింక్ క్లిక్ చేయగానే మీకు అఫీషియల్ వెబ్సైట్ లింక్ ద్వారా మీరు వెళ్ళిపోయి ఇంతకుముందు చెప్పినట్టుగా అఫీషియల్ వెబ్సైట్లో అలా మీరు డౌన్లోడ్ చేసుకొని CV అండ్ ఇంకా నోటిఫికేషన్ చూడండి. ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉండి మీకు సోషల్ సైన్స్ డిగ్రీలో బ్యాచులర్ డిగ్రీ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే దయచేసి జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ చూడండి. డిఫరెంట్ జాబ్ అప్డేట్స్ ఉంటాయి. దాంట్లో డిఫరెంట్ థంబ్నెయిల్ చూడగానే మీకు అర్థమైపోతుంది ఏ జాబ్ ఏది అనేది. సో క్లిక్ చేసి చూడండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.